సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజ తాతినేని. మిత్రులారా, ఈరోజు నేను ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కవితను ఒకదానిని వినిపించదలిచాను. ఈ కవిత రాసిన వారు విలియం వర్డ్స్వర్త్. ఏ వాండర్డ్ లోన్లీ యాజ్ ఎ క్లౌడ్ అనే శీర్షికతో రాసిన ఈ డాఫోడిల్స్ కవిత విద్యార్థులకు అందరికీ పరిచితమే. ఇప్పుడు కవిత్వాన్ని వినండి. ఈ కవితను తెలుగులో అనువాదం చేసిన వారు పి. సింహాద్రమ్మ. వారు ఈ కవిత్వాన్ని చాలా ఇష్టంగా అనువాదం చేసి వారి గురువులకు అంకితం ఇచ్చారు. ఎందుకంటే ఆ కవిత్వాన్ని పాఠ్యాంశంగా చదువుకున్నప్పుడు ఆ గురువు వారికి మనసులో నాటుకునే విధంగా ఈ కవిత్వాన్ని పరిచయం చేశారు. ఐ వాండర్డ్ లోన్లీ యాజ్ ఎ క్లౌడ్. నేను మేఘంలా ఒంటరిగా తిరిగాను. లోయల మీదగా గిరుల మీదుగా ఎత్తున తేలుతున్నా. ఒక మేఘంలాగా ఒంటరిగా తిరుగుతూ అతిథిలా ఎదురైన బంగారు వన్నె డాఫోడిల్ పుష్పాల్ని సరస్సు పక్కగా చెట్ల క్రిందుగా గాలిలో నాట్యం చేస్తుండగా చూసినప్పుడు ప్రకాశించే నక్షత్రాల చాలులాగా పాలపుంతలో మిణుకు మిణుకుమంటూ నీటి సరస్సు అంచుల్లో ఒక అంతేలేని మడుల్లా విరిసిన 10 లక్షల పూలని ఒకేసారి చూడగా సుతారంగా తలలూపుతూ సన్నగా నర్తిస్తున్నట్టుగా అవి నెమ్మదిగా కదులుతాయి. వాటికి పక్కనే ఉన్న అలలు కదులుతాయి నాట్యం చేస్తున్నట్టుగా. కానీ వాటిని ఈ పుష్పాలు తమ నవ్వులతో వెనక్కి నెట్టేస్తాయి. వాటిని ఒక కవి కేవలం దర్శించగలడు తప్ప ఇంకేమీ రాయలేదు. అటువంటి వాటి మనోల్లాస సాహచర్యంలో నేను కళ్ళప్పగించి చూస్తూ చూస్తూ ఉండిపోగా ఒక చిన్నపాటి ఆలోచన తరంగం మనసులో కదిలింది. ఆ దృశ్యం కట్టి ఇచ్చిన సంపద నాకేమిటి ఇచ్చిందో చెప్పాలనే చిన్నపాటి ఊహ మెదిలింది. తరచుగా నేను వెళ్ళకిలా పడుకుని ఆకాశం వైపు చూస్తానా? బాధాకరమైన ఆ మానసిక స్థితిలో అప్పుడు ఆ పుష్పాలు నా అంతర్నేత్రంలో తళుక్కుమంటాయి. ఆ ఒంటరి వేళల్లో అవి మధురమైన దివ్యాశీస్సులుగా స్ఫురిస్తాయి. ఇక నా హృదయమంతా ఆనందంతో నిండిపోయి తాను కూడా ఆ వేలాది డఫోడిల్ పుష్పాలతో పాటే నాట్యం చేస్తుంది. కవిత్వం విన్నారు కదా. అనువాదకర్త వారి ఇంగ్లీష్ అధ్యాపకులు మురళీకృష్ణ గారు బోధించినప్పుడు కలిగిన స్ఫూర్తికి ఈ కవిత్వాన్ని అనువాదం చేసి గురువు గారికి అంకితం చేశారు. విద్యార్థులకి గురువులు పాఠ్యాంశాలు బోధించినప్పుడు వారికి తెలియదు విద్యార్థులపై ఆ పాఠం యొక్క ప్రభావము, వీరు చెప్పిన తీరు కూడా. తమ జీవిత కాలంలో ఎప్పుడైనా విద్యార్థులు ఆ పద్యాన్ని లేదా పాఠాన్నో తలుచుకున్నప్పుడు ఆ గురువు గారు వారి మనసుల్లో జీవించే ఉంటారు. ఈ రకంగా ఈ అనువాద ప్రక్రియ కూడా చాలా గొప్పదే అని నేను భావిస్తున్నాను. విలియం వర్డ్స్వర్త్ కూడా ఈ కవితకి చాలా ప్రేరణ చెందారట. తన చెల్లెలు డోరతీతో కలిసి లేక్ డిస్ట్రిక్ట్లోని ఉల్స్ వాటర్ గ్లెన్ కోయిడ్ బే చుట్టూ చేసిన నడక కాలంలో ప్రేరణ పొందానని కవి చెప్పుకున్నారు. మనకు ఇప్పుడు ఆ ప్రదేశం అలా కనిపించదనుకోండి. కానీ నేను యుఎస్ఏలో ఉన్నప్పుడు అట్లాంటా నగరానికి సమీపంలో ఇలాంటి డఫోడిల్స్ వనాన్ని చూశాను. ఇప్పుడు నేను
ఈ కవిత్వానికి జతపరిచిన చిత్రం కూడా అక్కడిదే. ఆ పూలు విరిసిన ఫిబ్రవరి మార్చి కాలంలో అయితే 2 కళ్ళు చాలవు. వేల లక్షల పుష్పాలు ఆ పూల మీద నుండి గాలి వీస్తున్నప్పుడు వాటి కదలికలు చూడటానికి చాలా బాగుంటాయి. అప్పుడు ఈ కవిత గుర్తుకొస్తుంది. మీరు కూడా ఎప్పుడైనా డఫోడిల్స్ చూసినప్పుడు ఈ కవిత తప్పకుండా గుర్తుకొస్తుంది. ఈ కవిత్వం గురించి ఇంకా తెలుసుకోవాలనుంటే వికీపీడియాలో ఈ కవిత గురించి చదవండి. ఈ కవిత్వం మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కవిత మీకు నచ్చకపోతే అందుకు నేనే ఏదో పొరపాటు చేశానని అనుకుంటా తప్ప ఇది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కవిత. తప్పకుండా మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను. ఇలాంటి కవితలతో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. మరి విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజ తాతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.